మై ఛానల్ అపర్ణ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసరికి నా చైల్డ్హుడ్ మెమరీస్ చూపిస్తానండి. నా చిన్నప్పుడు ఫొటోస్ అనేవి చూడండి. మా మమ్మీ నన్ను ఎత్తుకున్నారు. ఇది వైజాగ్ బీచ్కి వెళ్ళినప్పుడు అంట. అండ్ ఇది వచ్చేసరికి నాకు పుట్టెంటుకలు తీయించినప్పుడు ఫోటో. అండ్ ఇది మా తమ్ముడు సెకండ్ బర్త్డేకి తీసిన ఫోటో. అండ్ ఇది మేము ఊరు వెళ్ళినప్పుడు ఫోటో అనమాట, తిరుపతిలో. చూసారు కదా, చాలా క్యూట్గా ఉంది కదా. మా తమ్ముడు నా చేయి నాకేస్తున్నాడు అనమాట. ఓకే, అండ్ చాలా ఇష్టమైన ఫోటో నాకు అది. అండ్ ఇది మా దుర్గమ్మ గుడిలో తీసుకున్న ఫోటో. ఇది కూడా సేమ్ ఇంకా వైజాగ్ బీచ్లోని ఫోటోనే అండి. అండ్ ఈ ఫోటో చూడండి, నా 10th బర్త్డే ఫోటో అనమాట. ఈ డ్రెస్ అయితే నాకు చాలా చాలా ఇష్టం, చాలా కావాలని కొనిపించుకున్నాను అప్పుడు. జస్ట్ చాలా చిన్న గుర్తు అనమాట. అండ్ ఇది కూడా నా చిన్నప్పుడు ఫోటోనే, ఇంకా స్టూడియోకి వెళ్ళి మరీ దిగిన ఫోటో అంట. అండ్ ఇది సింహాచలంలో దిగిన ఫోటో. నా పుట్టెంటుకుల కోసం అని చెప్పి సింహాచలం తీసుకెళ్లారండి. నా పేరు అపర్ణ కదా, అప్పన్న స్వామి పేరు మా కులదైవం అనమాట. అందుకని ఇంక అట్లా అక్కడే నాకు పుట్టెంటుకులు తీశారంట. సో అక్కడ తీసుకున్న ఫోటో. అండ్ ఇది మా మమ్మీ డాడీ ఫోటో, మా చిన్నప్పుడుది, మా తమ్ముడు పుట్టిన కొత్తలోదంట. అండ్ ఇది మా తమ్ముడు సెకండ్ బర్త్డే అప్పుడు ఫోటో. అండ్ ఇది మా మమ్మీ సీమంతం అప్పుడుది, నేనే ఉన్నానంట అప్పుడు ఫోటోలో. అండ్ ఇదేమో అప్పుడు ఫోటో అండి. అండ్ ఇది తిరుపతిలో ఫోటో అండి, చిన్నప్పుడుదే. అండ్ ఇది మా తమ్ముడు బర్త్డే అప్పుడు ఫోటోలే, మా మమ్మీ వాళ్ళ నాన్నమ్మ అనమాట. అండ్ ఇదేమో ఫస్ట్ టైం నేను పోల్ జడ వేసుకున్నప్పుడు ఫోటో. అండ్ చెప్పాను కదండి, ఇది నా ఫస్ట్ టైం పోల్ జడ వేసుకున్నప్పుడు ఫోటో. అండ్ ఇది మా మమ్మీ ఫోటో అనమాట. నాకు రీక్రియేట్ చేయించింది మా మమ్మీ, సేమ్ అట్లానే కొంచెం మ్యాక్సిమం మ్యాచ్ అయ్యేలాగా. అండ్ ఇది మా తమ్ముడు బర్త్డే అప్పుడు ఫోటో, చిన్నప్పుడు ఫోటో అనమాట. చాలా మెమరీ ఉంది ఈ ఫోటోకి. అండ్ ఇది మేము తిరుపతికి వెళ్ళాము. ఆ ఇటు పక్కన ఉన్నామేమో తను నా కజిన్ అనమాట, అది మా తమ్ముడు. అండ్ మేము ఇది ఊటీకి వెళ్ళాము. ఊటీకి వెళ్ళినప్పుడు బోట్ షికార్ చేసామన్నమాట, ఆ బోట్లో దిగిన ఫోటో. ఇదేమో నా అన్నప్రాసన అప్పుడు ఫోటో అంట, మా అత్త మా మావయ్య అనమాట. మీకు చెప్పాను కదా మా ఫ్యామిలీ వ్లాగ్లో మాకు 5 అత్తలని చెప్పి. తినేమో మా సెకండ్ అత్త మా మావయ్య. నా అన్నప్రాసన అప్పుడు ఫోటో. ఇది మా తమ్ముడు అప్పుడు. చూసారు కదా కేక్ కటింగ్, నాకు ఎంత హ్యాపీనెస్. అండ్ ఈ ఫోటో వచ్చేసరికి నేను సెకండ్ టైం పోల్ జడ వేసుకున్నప్పుడు ఫోటో అనమాట. ఇది మా మమ్మీ పెళ్లి చీర. ఇంకా అలాగా తెలిసిందే కదా, అప్పట్లో ఇంకా అలాగే ఫొటోస్ అనేవి, అలా ఎడిటింగ్ అట్లానే ఉండేది. అండ్ ఇంకా ఇది చాలా చాలా మెమరబుల్ అనమాట. నేను 3 టైమ్స్ పోల్ జడ వేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి నా 10th క్లాస్ ఫోటో అండి. నేను ఇక్కడ ఎక్కడున్నానో కొంచెం గెస్ చేయండి, చూద్దాం. చూపిస్తున్నాను నేనే, చూడండి. అలాగా జూమ్ చేశానా నేను, బ్లూదనమాట. చూపిస్తాను నేను, అదిగోండి చూసారు కదా, చూపించాను. అదే అనమాట నా ఫోటో. ఇది వచ్చేసరికి నా 10th క్లాస్ ఫోటో. అండ్ ఫొటోస్ అయిపోయినాయి కొంచెం. ఇంకా నేను ఇది కూడా అయితే ఈ సెకండ్ టైం పోల్ చేయడం ఫోటోనే. అండ్ ఇప్పుడు నేను నా మెమరీస్వి నా ఫోన్లో ఉన్నవి చూపిస్తున్నాను అది. అండ్ ఇది చిన్నప్పుడు ఫోటోనే, అదేమో కరోనా టైంలో దిగిన ఫోటో అండి. ఇవి అన్నీ కూడా కరోనా టైంలో దిగిన ఫొటోసే. చూసారు కదా, కొంచెం బాగుంది కదా ఫోటో. అండ్ ఇది వచ్చేసరికి 3rd టైం పోల్ జడ వేసుకున్నప్పుడు ఫోటో అనమాట. ఇది నాకు చాలా చాలా ఇష్టం. ఇది చిన్నప్పుడు ఫోటో. ఇదైతే మా ఇంట్లో పెద్ద ఫోటోనే ఉంటుంది, పెద్ద లామినేషన్ చేసి పెట్టారు. ఇవన్నీ ఇంకా నా చిన్నప్పుడు ఫొటోసే. నాకు చాలా చాలా ఇష్టం అనమాట, చాలా మెమరీస్. అప్పట్లో తెలిసిందే కదా B612. తినేమో మా కెమిస్ట్రీ మ్యామ్ అనమాట మా ఇంటర్లో. వాళ్ళ ఇంటర్ ఫ్రెండ్స్ అండి. ఇదేమో మా డాడీతో ఫోటో. చెప్పాను కదా B612 అప్పట్లో బాగా యూజ్ చేసేవాళ్ళం కదా. అండ్ మా కజిన్ అండ్ మా డాడీతో దిగిన ఫొటోస్ అండి. వీళ్ళేమో నా ఇంటర్ ఫ్రెండ్స్ అనమాట. నా కజిన్ కూడా ఉంది. అండ్ మా మమ్మీతో నాకు ఎక్కువ ఫొటోస్ లేవు, అవే అన్నమాట. అండ్ మా డాడీతో ఫోటో. అండ్ ఇది మేము ఫేర్వెల్ అప్పుడు దిగిన ఫోటో ఇంటర్లో, తను ఇంకొక ఫ్రెండ్ అనమాట ఎక్స్ట్రాగా. అండ్ ఇది మా తమ్ముడితో ఫోటో. ఇది కూడా కరోనా టైంలో దిగిన ఫోటోనే. అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా మా చిన్నప్పుడు మా కజిన్ వాళ్ళ బర్త్డే అయితే వెళ్ళిన ఫోటో అనమాట. అదిగోండి అక్కడ, అది నేనే అనమాట. అండ్ మా తమ్ముడు కూడా ఉన్నాడు, ఎదురు చూసారు కదా కేక్ పట్టుకొని ఫోటోకి పోజ్ ఇచ్చేస్తాడు, తనే అనమాట. అండ్ ఇదిగోండి ఇది ఇంక ఈ ఫోటో, అది నేను మా తమ్ముడు మధ్యలో అనమాట. చూడండి, వైట్ది నేను, అలా ఆరెంజ్ది మా తమ్ముడు. అండ్ అది నా చిన్నప్పుడు ఫోటో. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి కరోనా టైంలో నేను హెయిర్ కట్ చేయించుకున్న అప్పుడు ఫోటో అనమాట అది. అండ్ ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ పిక్, నాకు చాలా ఇష్టం. అండ్ ఇది మా నాన్నమ్మ టెడ్డీ బేర్ గిఫ్ట్గా ఇచ్చారు, ఇంకా అది అలా పెట్టుకొని దిగాను అనమాట. అండ్ చెప్పాను కదా నా ఇంటర్ ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా నాకు ఇష్టమైన ఫోటో.
మేము కాలేజ్ నుంచి అప్పుడు అలా వచ్చినప్పుడు దిగిన ఫోటో. అండ్ ఇవన్నీ నాకు కొన్ని చిన్న ఫొటోస్ అనమాట. కొంచెం పెద్ద అయినప్పుడు కూడా చూపించాను. అది మా మమ్మీ ఫోటో అండ్ మా మమ్మీ డాడీ చూసారు కదా, నైస్ కపుల్ కదా. అండ్ ఇంకా అవన్నీ నా ఫొటోస్ చూసారుగా, ఈ ఫోటో అనమాట. అండ్ ఇది వచ్చేసరికి నేను నా బీటెక్లో నేను రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు నేను ఆ ముగ్గు వేసాను, చూసారు కదా, ఇదే ముగ్గు వేశాను. బాగుందో లేదో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీళ్ళు వచ్చేసరికి నా బీటెక్ ఫ్రెండ్స్ అండి, చూసారు కదా ఇంకా ఫొటోస్. అండ్ నాకు టాయ్స్ అంటే మినీస్లో టాయ్స్ అంటే చాలా చాలా ఇష్టం. చాలా మెత్తగా చాలా స్మూత్గా ఉంటాయి. అండ్ నేను ఎలాగ అది ఆ డాగ్ బొమ్మను అనేది కొనుక్కున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట. తిని మా సెకండ్ అత్త చెప్పాను కదా, అదే నేను. అండ్ ఎక్కువ మా సెకండ్ అత్త దగ్గర ఉన్న ఫొటోసే ఉంటాయండి ఎక్కువగా. అండ్ మా మావయ్య, తన వాళ్ళు నా కజిన్స్. అండ్ నేను చూపించాను కదా, అది నేను. అండ్ ఇవన్నీ నా ఫొటోస్ అనమాట. ఇదిగోండి, చాలా ఇష్టం పద్ధతి, దండం పెట్టేస్తున్నాను. అండ్ మా మమ్మీతో ఫోటో. అండ్ ఇది రౌడీ ఫోటో అండి. ఇదైతే మా డాడీకి చాలా చాలా ఇష్టమైన ఫోటో అనమాట. అండ్ ఇంకా ఇప్పటికైతే మా తమ్ముడు పుట్టలేదు, ఓన్లీ నేనే పుట్టానంట. ఆ ఫోటో అండి, ఇదిగోండి మా డాడీతో. ఇది వచ్చేసరికి నా ఫంక్షన్ ఫోటో, బాగుంది కదా. అండ్ ఇది వచ్చేసరికి మేము మా బీటెక్లో అలా ఈసీ డిపార్ట్మెంట్కి సంబంధించి చేసేది. ఇది మా చెల్లిది. మా చెల్లి చిన్నప్పుడు ఇంకా పుట్టినప్పుడు తీసిన ఫోటో, గుర్తుగా ఉండాలని తన అన్నప్రాసనప్పుడు ఫోటో. ఇది చూసారు కదా, ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది నేను అండ్ రైట్ సైడ్ ఉన్నది మా చెల్లి అనమాట. మా ఇద్దరిది ఒకేలాగా ఉంటాయి అంటారు ఫేస్ కట్స్, మీరే చూసి చెప్పాలి, కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసరికి మా డాడీతో దిగిన మోస్ట్ ఫేవరెట్ పిక్, నాకు చాలా ఇష్టం. ఇది మా చెల్లితో. అండ్ ఇది మా చెల్లితో దిగిన ఫోటో. కొంచెం సారీ అండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోకండి. అండ్ ఇది వచ్చేసరికి నా చిన్నప్పుడు ఫోటో. అండ్ ఇది చూసారు కదా, మా డాడీ నన్ను ఎత్తుకుంది, అండ్ మా చెల్లిని ఎత్తుకున్నది. అండ్ లెఫ్ట్ సైడ్ నేను, రైట్ సైడ్ మా చెల్లి. అండ్ ఇది వచ్చేసరికి బీచ్లో దిగిన ఫొటోస్ అండి. మందర్ బీచ్కి వెళ్ళాం, అప్పుడు దిగిన ఫొటోస్ అనమాట. అండ్ ఇది తిరుపతిలో తీసిన ఫోటో చిన్నప్పటిది. ఇదండి ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెజెంట్ అయితే నేను ఇట్లా ఉన్నాను. ఓకే, ఇంక ఇవే అండి నా చైల్డ్హుడ్ మెమరీస్, చిన్నప్పుడు ఫొటోస్ అనేవి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.